అలాంటి పర్సన్ నుంచి మేము దూరం ఉండాలి. వాళ్ళు బయట చూస్తే ఒకటి, లోపల చూస్తే ఒకటి కనిపిస్తారు. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు, చర్చికి వస్తూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, రకరకాల వాళ్ళకి ఎలాగ ఇష్టం వాళ్ళకి జీవిస్తూ ఉంటారు. అలాంటి పర్సన్ దగ్గరికి కూడా మేము ఏం చేయాలి? దూరం ఉండాలి. చాలామంది అంటారు కదా, వాళ్ళు తాగుబోతు, మీరు వాళ్ళతో కలిస్తే మీరు కూడా ఏమైపోతారు? తాగుబోతు అయిపోతారు. ఇలాంటి వాక్యానుసారంగా ఈరోజు ఈ భూమిలో మనసు మజిని అవుతుంది. మీరు జాగ్రత్తగా ఈ వాక్యంలో ధ్యానిస్తే, దీనికి ముందు చాలా మాట విన్నాం మేము, అవును కదా. ఎవరైతే ప్రార్థిస్తున్నారు, ఎవరికైతే వాక్యం మంచిగా తెలుసు, చర్చికి వస్తున్నారు, అలాంటి పర్సన్ కూడా నోరు నుంచి ఇలా మాట అంటారు, మీరు ఎన్ని ఉంటారు, అలాంటి పర్సన్ కూడా మీకు తెలిసి ఉంటుంది. అలా అంటే అలాంటి పర్సన్ నుంచి మేము ఏం చేయాలి? దూరం ఉండాలి. ఈరోజు కొన్ని విషయంలో పడిపోయినామంటే అలాంటి పర్సన్ దగ్గర మేము స్నేహితుడాయి, పరిచయం అయిపోయి కొన్ని విషయంలో మేము కూడా పడిపోయాము. వాళ్ళ మాటలో, మంచి మాటలో మేము పడిపోయాము. కాబట్టి అలాంటి పర్సన్ కూడా దూరం ఉండాలి, జాగ్రత్త ఉండాలి. మన నోరు, మన పరిశుద్ధత జాగ్రత్తగా మేము కాపాడుకోవాలి. ఎగ్జాంపుల్, ఒకరికి దేవుడు ఒక బర్త్డేలో ఏదో ఒక బ్లెస్ చేయరు, చేసిన తర్వాత వాళ్ళు అంటారు, రాండి మా ఇంటికి, ఈరోజు నా పుట్టినరోజు, నా బర్త్డే, ఇది అది అని పిలుస్తారు. పిలిచిన తర్వాత మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ అయిపోయింది. లాస్ట్లో వాళ్ళు కూర్చున్నారు. నా బర్త్డే కదా, కొంచెం ఒక పేక్ తాగేసే. ఏంటి? కొంచెం, నా బర్త్డే కదా, నేను డైలీ చెప్పండి కదా, నా బర్త్డే అని చెప్తున్నాను, కొంచెం నా సంతోషం గురించి కొంచెం తాగు, లేకపోతే నా సంతోషం గురించి ఒక సిగరెట్ తాగి, నేను తాగుతున్నాను కదా. మీరు నాకు ప్రేమిస్తే తాగుతారు, ఇది కూడా నాకు తెలిసిపోద్ది. మీరు తాగకపోతే మీరు ప్రేమించలేరు, ఇది కూడా నాకు తెలిసిపోద్ది. కాబట్టి ఇలాగ ఫిట్టింగ్ పెడతారు. బలమతంగా ఏం చేస్తారు? తప్పిస్తారు. మనలు కూడా పడిపోతారు. అరే ఫ్రెండ్ కదా, బాధపడతారు, కొంచెం తాగుదాం, ఒక్కరోజు కదా, బర్త్డే కదా, ఇలాంటి కూడా మనకి వస్తుంది, సైతం తీసుకుంటుంది. అలాంటి పర్సన్ కూడా దూరం ఉండాలి మేము. ఇది చిన్న విషయం కాదు. ఇది అంటే మన పరిశుద్ధాన్ని పోగొడుతున్నాం కదా, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము కదా. వాళ్ళకైతే దేవుడు అంటే భయం లేదు, పాపం అంటే వాళ్ళకి భయం లేదు, రోగాలు అంటే భయం లేదు, శిక్ష అంటే వాళ్ళకి భయం లేదు, నరకం అంటే వాళ్ళకి భయం లేదు. మనకి దేవుడు జ్ఞానం ఇచ్చారు, వాళ్ళతో మేము కలిసి ఉండకూడదు అని. ఆఫీస్లో కూడా చాలామంది ఇలాంటి పర్సన్ మీకు దొరుకుతారు, స్కూల్ కాలేజీలో కూడా దొరుకుతారు, పక్కలో కూడా బంధువులు దొరుకుతారు, మీకు సంఘంలో కూడా దొరుకుతారు, ప్రతి చోట ఉన్నారు. కాబట్టి ఇలాంటి పర్సన్ నుంచి మేము ఏం చేయాలి? దూరం ఉండాలి. మా దేవుడు ముఖ్యము, మన కుటుంబం ముఖ్యము, మన పరిశుద్ధత ముఖ్యము, మా పరలోక ముఖ్యము. ఇది ఇంపార్టెంట్ ఫస్ట్. ఆమెన్. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, మనకి ముందుకు వెళ్ళనియారు. వాళ్ళు ప్రార్థన చేయరు, మాకు కూడా ప్రార్థన చేయనియారు. వాళ్ళు చర్చికి వెళ్ళారు, మాకు కూడా చర్చికి వెళ్ళకుండా చేస్తారు. వాళ్ళు పరిశుద్ధంగా జీవించారు, మాకు కూడా అలా చేస్తారు. కాబట్టి ఇలాంటి కొన్ని విషయం జాగ్రత్తగా మేము ఉండాలి. కొన్ని విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మేము జాగ్రత్తగా ఉండకపోతే సైతాన్ ఏ మాటల్లో అయినా, ఏ బాధ్యతలో అయినా, మీకు అయినా నాకు అయినా కింద పడేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పర్సన్ తాగు అలవాటులో ఉన్నప్పుడు దేవుడికి వాళ్ళ కుటుంబం కానీ, పాస్టర్ గారు కానీ, విశ్వాసి కానీ ప్రార్థించారు, ఆ తాగుడు అలవాటు నుంచి విడుదల చేయండి అని. దేవుడు విడుదల చేస్తారు. కొన్ని రోజుల తరువాత ఎవరి మాటలను పడిపోయి ఒకరోజు తాగితే ఏమైంది? పోయింది కదా. అంటే మేము ప్రార్థిస్తున్నాము, వాక్యం వింటున్నాము, దేవుడు అంటే మనకి భయం, ఓకే,
కానీ వాళ్ళ మాటల్లో మేము పడిపోకుండా సిద్ధంగా ఉండాలి. ఎవరెవరు ఏం చేస్తారు తెలుసా? సైతాన్ కూడా మా చలాకి మనకి కోపం పుట్టిస్తుంది. ఎదురుగా పర్సన్ నుంచి ఎలాంటి మాట సైతాను నోరు నుంచి చెప్తుంది, మీకు కోపం వచ్చేస్తుంది. మీ పరిశుద్ధత మొత్తం నాశనం చేస్తుంది. అలాంటి పర్సన్స్ కూడా ఉంటారు. కాబట్టి అలాంటి పర్సన్ నుంచి మేము దూరం ఉంటూ మంచిగా మా పరిశుద్ధాన్ని కాపాడి వాక్యాంశరంగా జీవన యేసు ప్రభు చూస్తున్నారు, ఆయన విరుద్ధంగా నేను ఏం చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవాలి. సద్భక్తితో మనకి వస్తుంది అని. ఎందుకైతే మేము యేసు ప్రభు నామంలో జీవిస్తున్నాము. దేవుడు అంటే మనకి భయం, పాపం అంటే భయం, నరకం అంటే భయం. కాబట్టి మనకి సైతాన్ ఏ ఒక చోట నుంచి ఏ దారి నుంచి వచ్చి మనకి కింద పడేయాలి అని రకరకాల సమస్యలు తీసుకుని వస్తుంది. కాబట్టి మేము సిద్ధంగా జాగ్రత్త ఉండాలి. అది దోస్త్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒకవేళ మనకి ఏమైనా సమస్య వస్తున్నాయి, పరీక్ష వస్తున్నాయి, దుఃఖం వస్తున్నాయి, ఏమైనా బాధ వస్తున్నాయి అంటే ఈ వాక్యంకి ఒకసారి మీరు ఆ రోజు ఆ డేట్లో అయ్యగారు ఈ వాక్యం మాకు చెప్పినారు, ఎగ్జాక్ట్ అలాగే నడుస్తున్నాయని మీరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీరు అయినా నేనైనా పరిశుద్ధంగా జీవించినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ మన ఇంట్లోకి వస్తుంది. మీ పరిశుద్ధత డౌన్ అయిపోవాలి, మీరు దేవుడి నుంచి దూరం అయిపోవాలి, మీ ప్రార్థన ఆగిపోవాలి. అంటే చూడండి, ఈ భూమిలో మనుషుల మధ్యన ఏమి జరుగుతున్నాయి, ఎగ్జాక్ట్ వాక్యాంశరంగా ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి మేము జాగ్రత్త ఉండాలి. దేవుడు ఈరోజు ఇచ్చిన వాక్యం మా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుగాక. ఆమెన్.